అడిషనల్ కలెక్టర్ మంచాల గారి ఆదేశాల మేరకు మరియు అంటే డిఎస్ఓ మంచాల గారి ఆదేశాల మేరకు ఈ దండేపల్లి రావడం జరిగింది. దండేపల్లి అంటే ఇప్పుడు మన ఇల్లీగల్గా అంటే ఈ దండేపల్లి మండలంలో అంటే 2500కు 2300కు 2400కు అంటే ప్రైవేట్ వ్యక్తులు కొని రైతుల దగ్గర కొని మళ్ళీ వేరే అదే ప్యాడ్ సెంటర్లలో 26 అంటే 2200కు అమ్ముతారన్న పక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ దండేపల్లి రావడం జరిగింది. అంటే దీన్ని మన ఇల్లీగల్ అంటే ఇక్కడ మనము ఈ కొత్త మామిడిపల్లె గ్రామంలో 2650 రూపాయలకు అంటే ప్యాడ్ కొని అరే జమ్మికుంటలందు 2800కు అమ్ముతానని అదే ఆదేశాలు అంటే మనం దాని ప్రకారంగా రావడం జరిగింది. ఒక నైట్లా మన పక్క అందిన సమాచారం మేరకు మా గిరిదావరి గారు గూడెం చెక్ పోస్ట్ దగ్గర ఇల్లీగల్గా అంటే మనం వెళ్తుంటే మన ప్యాడీ లారీని పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దండేపల్లి అందు అంటే మనము సేఫ్ కస్టడీ పెట్టడం జరిగింది. తదుపరి మా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము ముగ్గురం డీటీలము వీటికి వచ్చి అంటే విచారణ చేయగా ఇది ఎవరు అంటే ఇప్పుడు ఈ లారీ ఓనర్ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్యాడ్ ఎక్కడ కొన్నారు అంటే ఎవరి దగ్గర కొన్నారని ఆరా తీయగా అంటే ఇది ఎంబడి సురేంద్ర గారు అనే వ్యక్తి కొన్నారని తెలిసింది. తదుపరి అతన్ని విచారణ చేయగా మళ్ళీ మేము కొత్త మామిడిపల్లి గ్రామానికి పోయి అక్కడ ఎవరైతే కొన్నారో అంటే ఎవరైతే మన వడ్లు అమ్మినరో వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. శ్రీమతి ఇండ్ల లక్ష్మి, శ్రీ కుంటాల అశోకు, శ్రీ జంజిరాల పెద్దయ్య, శ్రీమతి పెరక పుష్పలత, ఇంకో శ్రీనివాస్ అనే 5గురు దగ్గర అంటే ఒక్కరి దగ్గర 68 అంటే లక్ష్మి దగ్గర 68 బస్తాలు, మన అశోక్ దగ్గర 61 బస్తాలు, పెద్దయ్య దగ్గర 30 బస్తాలు, మన పుష్పలత దగ్గర 28 బస్తాలు, శ్రీనివాస్ దగ్గర 80 బస్తాలు, మొత్తం 295 ఈ లారీలో లోడ్ చేయడం జరిగింది. లోడ్ చేసిన తర్వాత అంటే మన తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అంటే వీళ్ళు అంటే ఇంత ధరకి ఎందుకు అమ్ముతారమ్మా, గవర్నమెంట్ ధర 2800 ఉంది కదా, మీరు 2650కి ఎందుకు అమ్ముతారని మేము అడగక వాళ్ళు ఏమనంటే మా అవసరాల నిమిత్తానికి అంటే దీనిలో లేట్ అవుతుంది అది వాళ్ళు చెప్పడం జరిగింది. 2650కి లాస్ అవుతుంది కదా, మీరు 2800కి గవర్నమెంట్ కొంటుంది కదా, మీరు ఎందుకు ఇట్లా అడగా వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తాడు అట్లా ఇట్లా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. తదుపరి అక్కడ నుంచి మేము వీళ్ళ 5గురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దండేపల్లి రావడం జరిగింది. తర్వాత దాని మీద నల్ల పరద కప్పి ఉండే దాన్ని ఇప్పియడం జరిగింది. ఇప్పించిన తర్వాత మీద లాస్ట్కి అయితే ఇది ఐకేపీ సంచులు ఉన్నాయి. అందులో 570 సంచులు గుర్తించడం జరిగింది, ఎంటీ బ్యాగ్స్ గుర్తించడం జరిగింది. ఈ బ్యాగులు ఎక్కడే అని మేము ఆరదీయగా అంటే ఇది పాత కొత్త మామిడిపల్లి గ్రామాలు సీఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఆ సీఏ అంటే ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫామ్ 10 విషయంలో ఇది ఆఫీసర్ అనే తహసీల్దార్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. ప్రత్యేక అధికారి అంటే ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త మామిడిపల్లికి, కొత్త మామిడి ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్లో ఉంది. కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా ఫోర్జరీ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది.